తెలియని రైతాంగానికి మీరు పడుతున్న బాధలు నేను 2 సార్లు నన్ను మండపేట రప్పించినాయి. 50 మంది ముఖ్యంగా మండపేటలో 50 మంది కౌలు రైతులకి తలా 1 లక్ష రూపాయల చొప్పున నేను పోయినసారి సభలో ఇచ్చాను. నేను అది గుర్తు చేస్తా ఉన్నాను. మీడియా సందర్భంగా ఒకటే తెలియజేసుకున్నాను, అన్నం పెట్టే రైతు లేకపోతే మనం లేం. మన కోసం ఒళ్ళు వంచి చేసే శ్రామికులకి వాళ్ళు లేకపోతే సమాజం లేదు. మీడియా సందర్భంగా నేను వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక మనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు చెప్పింది మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా. చెట్టుగా ఉంటే కనీసం ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని చెప్పి ఒక శ్రామికుడు ఒక కర్షకుడు కోసం రాసిన ఈ పంక్తులు, ఈ కవితా పంక్తులు నేను మీతో పంచుకున్నాను ఈ మీడియా సందర్భంగా. అలాంటి శ్రామికులకి, అలాంటి కర్షకులకి మనకి కొత్త ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది. జోగేశ్వరరావు గారి తరఫున మీ మద్దతు కోరడానికి ఇక్కడికి వచ్చాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మండపేట కోరుమిల్లి గ్రామం జన సైనికులు మర్చిపోలేని మీ సేవలు. అందరూ నర్సరీలు, చిన్న చిన్న నర్సరీలు నడుపుకునే యువకులు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై మీరు కూర్చొని అందరూ డబ్బేసుకొని 50,000 రూపాయలు ఆపదలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి అందజేయడం నాకు నిజంగా మనసుని కదిల్చివేసింది. కోరుమిల్లి, మండపేట, కోరుమిల్లి జన సైనికులు మా గుండెల్లో ఉంటారు. మండపేట జన సైనికులందరికీ, పెద్దలందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.